ఒకటే కాదు, ఓటు గురించి ఒక కవిత చెప్పిండు. ఇప్పుడు డబ్బుడికి అమ్ముడుపోతున్నారు అందరు. అసలు విచిత్రం అనిపిస్తుంది. దాని ఎంత ఇంపార్టెన్స్ అనేది ఉంది అంటే జాగ్రత్త అని కవిత రాశాడు. జాగ్రత్త, ప్రతి ఓటు ఒక నీ పచ్చి నెత్తురు మాంసం ముద్ద, చూస్తూ చూస్తూ వేయకు ఏదో గద్దకి, ఇది కాగితం మీద గుర్తు కాదు జీవితం కింద ఎర్తు, తూర్పు పడమరో నాకు కావాల్సింది వెలుతురు అనుకోకు, వెలుతురుని పంచే సూర్యుడే కావాలి, అందరం కలిసి తేవాలి. అందుకోసం ప్రతి శ్వాస ఒక ధ్యాసగా మారాలి, ప్రతి అణువు ఒక్కటై చేరాలి. ఈ నినాదాల పాదాల కింద తొక్కుడు పడిపోకండి, ఈ వాగ్దానాల వజ్రాయుధాలకు బలి అసలే కాకండి. ఓటు గురించి ఇంతకంటే గొప్ప ఎవరు చెప్తారు? ఇది మామూలు డెప్త్ లేదు అంటే అన్ని కామన్ మన వాడుక భాషలో పదాలనే కానీ దాన్ని చాలా డెప్త్ గా రాయడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడో ఒక దగ్గర ఘర్షణ జరగాల్సిందే. ఓటు గురించి చేసేటప్పుడు ప్లీజ్ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. అంటే మీకుండే పరిస్థితులు మీకుంటాయి, మాకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నాయకులు ఏం చేస్తున్నారు అంటే అంచు వేస్తున్నారు మిమ్మల్ని, అక్కడికే సపరేట్ చేస్తున్నారు. కానీ మీరు ఏంటంటే అంటే మీరు సరైన నాయకుని ఎన్నుకోవాలా. సరైన నాయకు వేయలేదు అనుకోండి, అమ్ముడు పోతాం మనం. మన బానిసత్వం మళ్ళా వస్తుంది. మీరు ఏమనుకుంటారో కానీ ఖచ్చితంగా బానిసత్వం వస్తుంది. వీళ్ళు ఎవరైతే ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు కానీ దేశం కోసం కొట్లాంటి సుభాష్ చంద్ర బోసు, భగత్ సింగ్ వాళ్ళు పారిత్యాగాలు చేసిన ఎందుకు పనికిరాకుండా అవుతుంది, మళ్ళా మొదటికి వస్తుంది. ఇప్పుడు ఇంతకు దళితులు ఇప్పుడు లేకపోతే ఇట్లా ఏవైతే వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళు గద్దర్ లాంటి వాళ్ళు లేకపోతే పూలే లాంటి వాళ్ళు కానీ అంబేద్కర్ కొట్లాడి ఇంతకు తీసుకుని కదా తీసుకొచ్చింది అంత ఇప్పుడు మనల్ని అమ్మేస్తారు. ఇట్లనే మనం ఊరుకున్నాం అనుకో అమ్మేస్తారు వాళ్ళు, చెప్తున్నా. అందుకే ఓటుకి అమ్ముడు పోకండి. మీరు కావాల్సి వస్తే వాళ్ళు మోసం చేస్తారు కాబట్టి కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోండి. మీరు ఆలోచించండి, మీకు చదువు లేని వాళ్ళు తెలివి తక్కువని అని కాదు, మీకు తెలివి ఉండేది. మీకు చదువు లేని వాళ్ళు కంటే మీకు ఎక్కువ తెలివి వాళ్ళు తెలివి లేదని అనుకుంటారు కానీ మీకు అన్ని తెలుసు. ప్లీజ్ కరెక్ట్ వినియోగించుకోండి, ఓటుకి అంత పవర్. సో అదే దయచేసి మా నాన్న కవిత ద్వారా చెప్పదలుచుకున్నా, మీరు కొంచెం ఆలోచించాలి ఏదైనా చేసే ముందర. సరైన నాయకులు, చదువుకున్న వాళ్ళని, నీతిమంతులని అట్లా అని చెప్పి చదువుకున్న వాళ్ళు కరెక్ట్ ఉన్నాను వాడు ఇంకా నాశనం పట్టిస్తారు దేశాన్ని. నిజాయితీ పనులను ఎంకరేజ్ చేయండి. గుమ్మడి నరసయ్య సార్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ సార్ బయోపిక్ ఎందుకు ఓడలేదో నాకు తెలియదు. ఆ సారు ఆ పెద్ద ఆయన సైకిల్ అసెంబ్లీకి వెళ్ళి జీతం విడిచిపెట్టి ఆయన గెలిపిస్తలేరు. ఆయన గెలిచే పరిస్థితి లేదు ఇవాళ. ఎంత బాధ అవుతుంది తెలుసా. ప్రతి దాంట్లో కూడా ఉన్నారు పెద్ద నాయకులు లేరు, అందులో ప్రతి దాంట్లో ఉన్నారు. కానీ ఆ నాయకులు ఇంకొకటి పాలిటిక్స్ ఎట్లయినాయి అంటే ఒకరి మీద ఒకరు తిట్టుకోండి. నాకు చాలా చట్టసభల్లో చాలా నాకు వికృతం ఇట్లా గలీజ్ అనిపిస్తుంది. అరే 2 గంటలు మాట్లాడతారా తిట్టుకోవడానికి కోసం? పిచ్చోళ్ళు ఆ ప్రజలకు అనిపించింది అంతా. ఒక గంట సేపట్లో విషయము అన్ని 3 గంటల దాకా పెడతారా? రాత్రి 3 గంటల దాకా ఎందుకు అసలు? అంటే వాళ్ళ అవతల ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. మీరు టైం దేనికోసం టైము? మాకు పనులు లేవా? పనులు చేసుకోద్దాం మేము? మాకేం చేస్తారు చెప్పండి బ్రదర్. మీరు ప్రెస్ మీట్ పెట్టుకొని తిట్టుకోండి. మీరు ఒకళ్ళు తిట్టుకోండి, ప్రెస్ మీట్ మాకు టైం ఉందా చూసి నవ్వుకుంటాం. ఏదో ఎట్లా తిట్టుకుంటారు అని చెప్పి అది తిట్టుకోవడానికి కాదు. మీరు చట్టసభలు ఉన్నాయి, కంప్లైంట్ ఇచ్చుకోనికే. మేము ఇది చేసినాము అది చేసినామని అని తిట్టుకుంటారా మీరు ఒకళ్ళు? మాకేం చేస్తారు చెప్పండి. చాలా బాగా ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్నా చూడాలని ఇంట్రెస్ట్ పోతుంది మాకు. చట్టసభలు చూడాలి. కమిడియన్స్ అయితే మీకు తెలుస్తుంది అసలు నవ్వుకుంటారు బయట మిమ్మల్ని. మీకు అర్థమైతే ఒకళ్ళు తిట్టుకోవడం ఏంది బ్రదర్? ఇది భాష కొంచెం కంట్రోల్ చేసుకోండి ప్లీజ్ దయచేసి. ఏం ఎక్స్పెక్ట్ చేద్దాం కొత్త జనరేషన్ కి, యంగర్ జనరేషన్ కి? మిమ్మల్ని చూసారు వస్తారా? ఏ జనరేషన్ వాళ్ళు పాలిటిక్స్ రావాలంటే ఆలోచించండి ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ. అది అయితే ఇప్పుడు మీరు జనరల్ గా అలిశెట్టి ప్రభాకర్ గారితో మీరు మీ 10 సంవత్సరాల వయసులోనే వారు చనిపోవడం జరిగింది. సో జనరల్ గా వారు కవి అనేటువంటి పేరు కాకుండా ఫోటోగ్రాఫర్ గా, పెయింటర్ కూడా తనకు ఒక అద్భుతమైనటువంటి 2 కళలు కూడా ఉన్నాయి. అసలు అలిశెట్టి ప్రభాకర్ గారు మెయిన్ గా ఎలా ఏ విధంగా తన కెరీర్ స్టార్ట్ అయింది మీకు ఏమన్నా ఐడియా ఉందా అసలు? అంటే అంకుల్స్ వాళ్ళు చెప్పడం రాయడం పెయింటర్, సినిమా పోయిటరీ. ఇప్పుడు మేము యంగర్ జనరేషన్ ఎట్లా అంటే సినిమా కొంచెం ఎందుకంటే ఆ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ అట్లా ఉంటది కాబట్టి అట్రాక్షన్ ఉంటది. నాన్న కూడా సినిమా యాక్టర్ల బొమ్మలు వేస్తూ జరిగింది ఫస్ట్ నుంచి. తర్వాత ఏమైందంటే కొంచెం ఈ ఉద్యమక బ్యాక్గ్రౌండ్ నుంచి కొంచెం అట్లా గద్దర్ అంకుల్ కానీ ఎవరైనా మరి బీటెక్ డిస్కంటిన్యూ నాన్న ఇంటర్మీడియట్ కానీ చదువులు. ఇప్పుడు మీకు కవిత చెప్తా చదువు గురించి వస్తే చాలా సార్లు వేరేది ఒకటి చెప్పి ఇది ఒక చిన్నది కవిత పూలైనది ఉంటది కానీ పంటని పంట అని ఇంటికి పేరు. చదువు పొలంలో ఎంత దున్నితే నిరుద్యోగం అంత అధికం అవుతుంది.
ఇంతకంటే అది ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం రాశాడు? ఆయన చనిపోయి 33 సంవత్సరాలు అయింది. అంతకంటే అంటే చూడండి వాళ్ళ ప్రజా కవులకు ఎంత ముందు చూపు ఉంటుంది అనేది ఆలోచించండి. అప్పుడే రికగ్నైజ్ చేసిన ఇట్లుంటది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకొని ఈయన చేసిన వాళ్ళు వాళ్ళకి చదువు రాదు. అరే ఇంత చదువుకొని మళ్ళీ ఎవరైనా ఆయననే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక ఇట్లా ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు బాగున్నారు. మీరు చదువు వచ్చినట్టేమో రోడ్ల మీద పడుకుంటా భయం బిక్కు భయపడుకుంటా ఇదేంది కూడా నాకు అది అర్థమైతే సంపాదించుకునే కదా మీరు కాలేజీలు పెట్టేది. ఎందుకు కాలేజీలు పెట్టారు? మీరు చదువుకుంటే గొప్పలు అవుతారు, చదువుకోండి అని చెప్తున్నారు. ఎందుకు చదువుకోవాలి? ఇప్పుడు మీరు జర్నలిజం చేసిన నాకు తెలిసి నా ఫీల్డ్ వేరే. నేను ఎక్కడి నుంచి ఫ్యాషన్ తో ఇళ్ళకి వచ్చిన సరైన గైడెన్స్ దొరుకుతలే. పేరెంట్స్ కూడా గొర్రెలా ఉన్నారు. నువ్వు ఇంజనీరింగ్ ఇది చేయి. వానికేమి ఈ జనరేషన్ లో కొంచెం మారుతున్నారు. మనకి ఏమి ఇష్టం ఉందో ఫస్ట్ అది తెలుసుకోండి కదా. అది తెలుసుకుంటే వాడు 20 సంవత్సరాలు సెటిల్ అవుతాడు. కరెక్ట్ ప్రాపర్ గా సెటిల్ అవుతాడు. పెళ్లిళ్ళు కూడా కరెక్ట్ గా అవుతాయి. ఇట్లా అయింది అనుకోండి ఎట్లా పడితే 40 కాదు 50 అయినా పెళ్లిళ్ళు చేసుకుని ఎందుకు అయితే పెళ్లిళ్ళు. సో ఇదే నా ఆవేదన. ఫస్ట్ ఏంటంటే మనకు ఇంకొకటి గ్రూప్స్ ఎగ్జామ్స్ అని ఇప్పుడు ఉన్నది. సరే కేసీఆర్ ఇలాడా రేవంత్ రెడ్డి ఇలాడా పక్కన పెడదాం చేసేపు. మనం నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు నాకు ఒక ప్యాషన్ ఉంది. నాకు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలంటే పెద్ద విషయం కాదు. వచ్చేది ఏదో ఒక రకంగా కవి కొడుకుని కాబట్టి నాకు ప్యాషన్ తో వెళ్తున్నా, కష్టపడుతున్నా, ఓపిక ఉండాలి. ఫస్ట్ చచ్చిపోతే అన్నిటికీ మార్గం కాదు కదా. నేను మాటీసీ చనిపోయాడు ఫస్ట్ బాధ అవుతుంది. ఏం చేయగలుగుతాం మనం? బాధ ఆయన పిల్లలే కదా బాధ. సూసైడ్ చేసుకోవడం అనేది ఒక పరిష్కారం కాదు బ్రదర్. మరణం నాచివచరణం కాదు. ఎన్నోసార్లు చెప్పినా మా నాన్న ఒక్కసారి చెప్పండి మళ్ళీ చెప్తా. పేషెంట్ ఉండి ఆయన దగ్గుతోని క్షయతోని ఉంటాయి కూడా. ఇప్పుడు అది కాకుండా ఇంకొకటి చెప్తా చిన్నది. ఆయన కోసం ముందు మాటలో రాసుకుంటూ, గుండె నిండా బాధ కళ్ళ నిండా నీళ్లున్నప్పుడు మాట పిగలదు, కొంత సమయం కావాలి. దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చల్లా చదురై హృదయం నిర్మలాకాశం కావాలంటే కొంత వ్యవధి కావాలి. భారమవుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య మృత్యుని పరిహసించేందుకు ఒకంత సాహసం కావాలి. ఉండి ఉద్ధృతమయ్యేందుకు ఉద్వేగభరితమైన సన్నివేశం కావాలి అని ఆయన రాసుకున్నాడు. అంటే ఆయన కూడా మైండ్ సెట్ ఎట్లుంటుందని మీకు అర్థం చేసుకోండి. ఆయనకు ఒక్కొక్కసారి ఆయన కూడా అందరికి డిప్రెషన్ వస్తుంది, కానీ ఎప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ గా ఉంటుంది కవిత్వం. ఇప్పుడు అలారామ్ కవిత రాశాడు. పడుకుని ఉన్న గుండె గడియారం అవుతుంది, ఒక్కొక్కప్పుడు అది నిద్ర పట్టనివని అలారం అవుతుందని రాశాడు. అంటే ఆయన మనస్తత్వం ఎట్లుందని నేను చెప్తున్నా. అక్కడ ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి బ్రదర్, మనకు కూడా బాధలు ఉంటాయి. పోరాటాలు చేద్దాం. సరే చిన్న పిల్లలు చనిపోయినారు, వాళ్ళని కాల్చి పడేసినారు ఎక్కడ పడితే. వాళ్ళ గురించి కూడా చాలా బాధ ఉంది. 1200 ఉద్యమకారులు పడితే కేసీఆర్ సార్ కూడా సార్ నేను ఎందుకంటే నేను ఇలా మాట్లాడలేను, కాకపోతే నేను ఏంటంటే ఒకటే రిక్వెస్ట్, ఉద్యమకారులను పట్టించుకోండి సార్. అరే చచ్చిపోయినాక అందరం బాగుపడ్డాం సార్. మీరు బాగుపడ్డాం, మేము కాదంటలే, మేము బాగుపడ్డాం, అందరూ బాగుపడ్డాం, కొద్ది బాగుపడ్డాం. తెలంగాణ వచ్చినాక మా నాన్న కూడా కొంచెం వచ్చింది, కానీ వాళ్ళని ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ గుర్తింపు ఏమున్నదో నాకు అర్థమవుతుంది. కనీసం నా యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్న శ్రీకాంత్ చారి, నేను పృథ్వీరాజ్ అని అడిగిన, నువ్వు పెట్టి ఇంటర్వ్యూ తీస్తే కెమెరా వాళ్ళకి కొడుతున్నా సార్. ఆయన ఏం బాగుతున్నానో నాకు తెలియదు సార్. పలకొట్టినా పర్లేదు, వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు బుచ్చని నాకు ఇంటర్వ్యూ తీసుకున్నాను, దాని ద్వారా నాకు మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, ముందుకెళ్తున్నారు. నాన్న కవితం బాగా చెప్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. సో మనం ఏం చేద్దాం వాళ్ళ కోసం? మనం మీడియాలో మాట్లాడితే వదిలేస్తాం మనం. ఎందుకంటే మనకు కూడా సరే ఎంతవరకు చేయగలం అంతవరకు చేయాలి. తర్వాత మనకు పనులు ఉంటాయి, తర్వాత కవరేజ్ ఉంటాయి. మనం ఏం చేయాలి వాళ్ళ కోసం? నిజంగా ఏం చేయగలుగుతాం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది మనము మాట్లాడి వదిలేసేది విషయం కాదు. ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు 1200 చచ్చిన వాళ్ళు, 369 చచ్చిన వాళ్ళ కోసం మనం ఏమైనా చెయ్యాలా? ఖచ్చితంగా ఏం చేయాలనేది నేను కూడా టీం ఫామ్ అవుతుంది. మీలాంటి వాళ్ళు కూడా నాకు సహకరించాలి. ఖచ్చితంగా నేను ఏదో చేయాలనుకుంటున్నా, నాకు వ్యవస్థ కావాలి, బలం కూడా కావాలి. ఎందుకంటే నాకు అడ్డుపడే అవకాశం ఊరు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు హీరోలు అవుతారు. హీరోలు అవుతారని మీరు చేస్తలేరా? వాళ్ళే నిజమైన హక్కుదారులు. అసలు వాళ్ళు బతుకున్నారా సచ్చినా కూడా ఇంతమంది ప్రజలకు తెలియదు, ఏం తెలియదు. 1200 ఉద్యమకారులు, 1200 అందరూ ప్రతి ఒక్కరు 1200 ఉద్యమకారుల గురించి మాట్లాడతారు, కానీ మనం ఏం చేద్దామని ఎవరు మాట్లాడతలేదు వాళ్ళ గురించి. దయచేసి రేవంత్ రెడ్డి అన్న గారు కూడా, అన్న మీరు ఏం చేస్తారు, మీరు దయచేసి ఇన్ని చేస్తున్నారు సార్, కవుల గురించి కొంచెం రికగ్నైజేషన్ చేశారు, మీకు అయిన కాడికి చేశారు, ఓకే సంతోషం. కానీ వీళ్ళు ఎవరైతే చచ్చారో వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి. ఏం చేయగలుగుతారు మీరు?
ఆయన రైతు బంధువులు ఇచ్చిండు, రైతులు ఎవరు సాగలే కదా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమం వల్ల వాళ్ళకి అన్ని మంచిగా చేసిండు, అన్ని కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మీరు కూడా అది ఎంతవరకు కమెంట్లు కాంట్రవర్షియల్ ఏదైనా కానీ అయినప్పుడు దానిలోకి వెళ్ళను. నేను ఏమంటున్నా అంటే మీరు వీళ్ళ కోసం ఏం చేయాలని అంటున్నా. రైతుల కోసం చేస్తున్నారు, వేరే వాళ్ళు. నేను భూములు కొనుక్కున్నా బాగుపడ్డారు భూములు ఉన్న వాళ్ళు. అరే గరీబ్ వాళ్ళు కూడా వాళ్ళకి పథకాలు వచ్చినాయి, కొంతవరకు బాగానే ఉన్నది. ఇది సరే నీళ్ళు అన్నారు, సరే దాంట్లో కాంట్రవర్షియల్ ఎన్ని ఉన్నా కానీ, కరప్షన్ జరిగిందని ఎన్ని మాట్లాడినా కానీ ఎంతో కరెక్ట్ సార్ మంచి జరిగింది అంత అనుకున్నామో మరి ఏం అందులో ఇండెప్త్ తెలియదు. కానీ నీళ్ళ గురించి మామూలు సోషల్ మీడియా చూస్తే రైతులు మంచిగా ఉంది, నీళ్ళు వచ్చినాయి అని మాట్లాడు సార్. అంతవరకైనా వీళ్ళు సచివాలయ గురించి ఏంది సార్? ఇద్దరు, నేను కేసీఆర్ సార్ని అడుగుతున్నా, రేవంత్ అని ఇద్దరిని అడుగుతున్నా. దయచేసి మీరు పట్టించుకోండి. ఒక ఎట్లా అంటే పాలిటిక్స్ ఎట్లున్నానంటే అది మంచి చేసిన ఇంకోటి మంచి చేయాలని తిట్టుకోవడం ఏంటి? ఇద్దరు తిట్టుకోవడం, మాకు ఈ రాజకీయాలు వద్దు.